హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఫిలిం జల్సా. ఈరోజు నాతో ఒక స్పెషల్ గెస్ట్. ఆయనతో నేను చాలా విషయాలు మాట్లాడబోతున్నాను. ఎవరని చెప్పే ముందు ఆయనకు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. జనరల్గా ఒక ఫ్యామిలీ నుంచి మొత్తం డైరెక్టర్లు వస్తారు, ఒక ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తారు, అలా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి వస్తారు కదా. వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక 2-3 జనరేషన్స్ నుంచి అన్ని డిపార్ట్మెంట్లు కలిసే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కాదనుకోకుండా ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నది కూడా ఒక ఆర్టిస్ట్ కూతుర్ని. సో ఇట్లాంటి ఒక వినూత్నమైన అంటే ఒక కలగోలు గంపగా ఉన్న ఒక మంచి ఫ్యామిలీ సినిమా కుటుంబాన్ని మనం ఈరోజు కలవబోతున్నాం ఒక్క మనిషి ద్వారా. నాతో ఉన్నారు డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్, ఆల్రౌండర్ మీర్ గారు. నమస్కారం సార్. గోవింద. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, భగవంతుడి దగ్గర బాగున్నాను. సార్ అప్పుడెప్పుడో ఒక 4-5 ఏళ్ల క్రితం అనుకుంటా ఒక ఇంటర్వ్యూలో మీరు మొబైల్ ఫోన్ల గురించి మాట్లాడారు సార్. బాగానే అలవాటు పడిపోయారు సార్ మొబైల్ ఫోన్లకి. ఇప్పుడు తప్పలేదు, శీలం పోయింది. అంటే నాకు మొబైల్ ఫోన్స్ అంటే చాలా విరక్తిగా ఉండేది. ఎందుకంటే సెట్లో 4-5 దగ్గర ఉండేవి అనమాట. చాలా ఇరిటేషన్గా ఉండేది. సో నేను అదొక ప్రిన్సిపల్ లాగా నేను వాడకూడదని. కానీ పోను టెక్నాలజీ ఏమైపోయిందంటే ఇప్పుడు నేను ఎడిటింగ్ అన్నీ చేస్తా కాబట్టి నాకు మొబైల్ ఫోన్ అవసరం చాలా ఎక్కువైపోయింది. మోర్ ఓవర్ ల్యాండ్లైన్స్ సర్వీసెస్ బాగాలేవు. సో దాంతో కంపల్సరీగా మొబైల్ ఫోన్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. పైగా ఈ వాట్సాప్లు, మెసేజ్లు, తర్వాత ఈ మెయిల్స్ ఇవన్నీ కూడా సినిమాకి సంబంధించిందంతా కూడా ఇప్పుడు దాని మీద నడుస్తుంది కాబట్టి ఇక తప్పలేదు. నేను కూడా ఒక 2 years నుంచి మొబైల్ ఫోన్ వాడాల్సి వస్తుంది, ఇక తప్పలేదు నాకు. కానీ నిజంగా ఒక్క విషయంలో మాత్రం ఫ్రెండ్స్, నేను ఆయనని అంటే మొబైల్ ఫోన్కి ఆయన ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈరోజు నేను ఈయన ముందు కూర్చున్నానంటే ఒక చిన్న ఫేస్బుక్ మెసెంజరే కారణం. అంటే అది నా ఫాలోఅప్ కూడా కాదు. ఆయన మంచితనం ఏంటంటే నా ఫేస్బుక్ ఫ్రెండ్స్లో నా బర్త్డే ఉంటే 1 year బ్యాక్ హ్యాపీ బర్త్డే బేటా అని పెట్టారు. అసలు అది చాలా స్పెషల్ అనిపించింది సార్ ఆ రోజు. ఎందుకంటే నేను ఎవరో కూడా సార్ తెలియదు అప్పట్లో. కానీ హ్యాపీ బర్త్డే నోటిఫికేషన్ కూడా, అంటే మొబైల్ ఫోన్ని కరెక్ట్గా వాడటం కూడా మీ నుంచే నేర్చుకోవాలనుకుంటా. అంటే నాకు అది ఒక అలవాటు అనమాట. ఫేస్బుక్లో అంతమంది ఫ్రెండ్స్ ఉంటాం మనం. ఒక దగ్గర నాకు ఒక 5,000-4,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు పలకరించాం కదా వాళ్ళని, ఎప్పుడు పలకరించి ఎక్కడో ఒక చోట వాళ్ళు లైక్స్ ఇస్తారు. కానీ నేనేంటంటే వాళ్ళ బర్త్డేస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి విష్ చేయటం, సో దట్ ఒక్కసారైనా నాతో వాళ్ళకి ఇంటరాక్షన్ ఉంటుంది అనే ఉద్దేశం. ఆ విధంగా ఇంటరాక్షనే చాలా గొప్ప విషయం. 45 ఏళ్ళు సార్, ఆల్మోస్ట్ 45, హాఫ్ సెంచరీ దగ్గర పడుతుందా మీ సినిమా ప్రయాణం? మీ గురించి చాలా విన్నాము, మీరు ఇటీవల పాత్రలు చేస్తున్నారు, అవన్నీ సరే సార్. ఒక సినిమా ఫ్యామిలీలో పుట్టి రావడం అనేది అంత ఈజీ కాదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మీకు ఆబ్వియస్లీ ఒక చిన్న స్టార్టప్ అడ్వాంటేజ్ అయితే వోల్టేజ్ ఉంటుందో అది మీకు వస్తుంది. మీ నాన్నగారు అంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయినప్పుడు మిమ్మల్ని ఆయన నీడలో చూడడం చాలాసార్లు చూసుంటారు. అంటే మేబీ మీరు వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ ఛాన్స్ మీకు దొరుకుతుంది, కానీ దొరికిన వెంటనే మిమ్మల్ని మీ డాడీతో, మీ నాన్నగారితో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది మీరు ఎలా ఎదుర్కొన్నారు సార్ స్టార్టింగ్ స్టేజెస్? అంటే నాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇండస్ట్రీకి రావాలని మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయన దృఢనిచ్చాను. ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇండస్ట్రీకి రావాలని. మా నాన్నగారికి ఇండస్ట్రీ మీద అపారమైన గౌరవం, భక్తి ఫస్ట్ పాయింట్. సో అందుకని ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా నన్ను, మా చెల్లెలు, మా తమ్ముడు ముగ్గురు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉండాలని ఆయన ముందు నుంచి పట్టుబట్టారు. సో దానికోసం ఆయన ఏంటంటే నాకు ఏది ఇంట్రెస్ట్ అని చూసి ఫస్ట్ నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అంటే ఎడిటింగ్లో పెట్టారు నన్ను, ఎడిటింగ్ శాఖలో. అక్కడ కొద్ది రోజులు చేశాను. తర్వాత ఎడిటింగ్ నాకు బోర్ కొట్టింది, ఒకే రూమ్లో అంతా చేసుకోవటం. తర్వాత నేను కెమెరామ్యాన్ కావాలనుకుని ఆయనతో చెప్తే అసలు కెమెరామ్యాన్ దగ్గర పెట్టారు. కానీ నేను డైరెక్షన్కి రాలా, ఆయన డైరెక్షన్లో ఉన్నారు ఆయన. నేను కెమెరామ్యాన్ అయ్యి కొంచెం స్థిరంగా అయ్యి నేను కెమెరామ్యాన్గా ఇండిపెండెంట్గా సినిమా చేయగలను అన్న టైంలో నాన్నగారికి సినిమాలు ఎక్కువ లేవు. సో ఆయన తరపున నాకు సపోర్ట్ చేయడానికి అలాగా నాకు కాలేదు. సో నా అంతటి నేనే కొన్ని సినిమాలకు అసిస్టెంట్గా చేస్తూ తర్వాత మా సిస్టర్ ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోగానే మా సిస్టర్తో పాటు మేము కూడా వచ్చి అప్పుడే టీవీ స్టార్ట్ అవుతుంది 85-86లో. సో ఫస్ట్ సీరియల్లోనే తాతినేని ప్రకాశ్రావు గారిది, ఆ సీరియల్కి కెమెరామెన్, ఎడిటర్గా నేను పనిచేయటం అలాగే చేసుకుంటూ వచ్చాను. అందుకని ఇండస్ట్రీలో మా నాన్నగారి తరపున నాకు నా వృత్తికి సంబంధించి ఆయన సపోర్టు ఎక్కువ రాలేదు.
కానీ ఆయన గైడెన్స్ ఎక్కువ ఉండేది నాకు. ఆయన గైడ్ చేసి ఇలా చేయాలి, ఈ పద్ధతులు ఏంటి, ఎలా ఉండాలి, ఒకళ్ళతో ఎలా ఉండాలి, ప్రొడ్యూసర్తో ఎలా ఉండాలి, డైరెక్టర్ని ఎట్టా మర్యాద చేయాలి, ఈ పద్ధతులన్నీ ఆయన దగ్గర నేర్చుకొని ఆయన చెప్పిన బాటలో నడుచుకుంటూ భగవంతుడి దగ్గర ఇవాళ వరకు పనిచేసుకుంటూ వస్తున్నాను అనమాట. సార్ మీ నాన్నగారు అంటే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్, అంటే నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఫస్ట్ బుక్లో ఫస్ట్ పేరు మేబీ మీ నాన్నగారి పేరే ఉండుండొచ్చు ఆ టైంలో. వన్ ఆఫ్ ది ఫస్ట్ మెంబర్స్ ఆయన మైండ్ లోపల. ఆయన జర్నీ గురించి మీకు తెలిసింది ఏమైనా చెప్పగలుగుతారా సార్ ఎన్టీఆర్ గారితో కానీ? అంటే మా నాన్నగారు ఫస్ట్ ఆయన 1949-50లోనే ఇండస్ట్రీకి వచ్చేసారండి. ఆయన వచ్చేసిన తర్వాత ఆయన బాంబేలో కెమెరా డిపార్ట్మెంట్లో కొద్ది రోజులు ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేశారు. తర్వాత మెడ్రాస్కి వచ్చారు. మెడ్రాస్లో కెమెరా డిపార్ట్మెంట్లో, తర్వాత ల్యాబ్లో, తర్వాత ఎడిటింగ్ ఇలా చేసుకుంటూ ఉంటూ ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర కూడా 1-2 పిక్చర్లు చేస్తూ ఆయనతో పాటు మోడర్న్ థియేటర్స్ అని సేలంలో ఉండేది, అక్కడికి ఆయనతో పాటు వెళ్ళారు. అక్కడ మా నాన్నగారి పనితనం, అక్కడ మోడర్న్ థియేటర్స్ అధిపతి టిఆర్ సుందరం గారు చూసి మా నాన్నగారిని మెచ్చుకొని ఆయన అక్కడ సేలంలో మోడర్న్ థియేటర్స్లో జరుగుతున్న కొన్ని మలయాళం పిక్చర్స్కి, కొన్ని సెలనీస్ పిక్చర్స్కి మా నాన్నగారిని సెకండ్ యూనిట్ డైరెక్టర్గా అలా పెట్టి ప్రోత్సహించి 57-58 ప్రాంతంలో సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి అనే సినిమా, అది మా నాన్నగారికి ఫస్ట్ డైరెక్షన్ వర్షన్ అనమాట. సో ఆ సినిమా డైరెక్ట్ చేశారు మా నాన్నగారు, అది విజయం సాధించింది. ఆ తర్వాత ఏం చేశారంటే మా నాన్నగారిని జానపద బ్రహ్మ బి విఠలాచార్య గారు మా నాన్నగారి మీద ఆయనకి ఈయన మంచి పనివాడని గుర్తించి వాళ్ళిద్దరు కలిసి ఒక 10 సినిమాలు కలిసి చేశారు. అంటే ఆయన చాలా బిజీగా ఉన్నారు విఠలాచార్య గారు. సో మా నాన్నగారు కొంతవరకు ఆయన కొంతవరకు అలాగ షేర్ చేసుకొని 10 పిక్చర్లు చేశారు. అందులోనే అగ్గిపిడుగు, నవగ్రహ పూజా మహిమ, మంగమ్మ శబదం ఇలాంటి మంచి మంచి సినిమాలు వచ్చినాయి. వాళ్ళిద్దరు లాస్ట్గా చేసింది పల్లెటూరు చిన్నోడు. మళ్ళీ మా నాన్నగారు 66-67లో మళ్ళీ మోడర్న్ థియేటర్స్ వాళ్ళే పిలిపించి మునగాళ్ళకు మునగాడు అనే సినిమా ఇచ్చారు మా నాన్నగారికి ఎస్వి రంగారావు గారి చేత. అది కూడా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు, అంటే అప్పటికే ఎన్టీ రామారావు గారితో మా నాన్నగారు ఈ అసోసియేట్గా, సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఇవన్నీ చేశారు కదా. సో ఆ పరిచయం ఉంది మా నాన్నగారికి ఆయనతో. సో ఆయన నిండు మనసులు సినిమా ఆయనకి ఇండిపెండెంట్గా ఛాన్స్ నిండు మనసులు. అక్కడి నుంచి మా నాన్నగారి ఆయనతో జర్నీ. మా నాన్నగారికి ఏంటంటే ఎన్టీ రామారావు గారు గాడ్ ఫాదర్ లాగా, ఆయన లేకపోతే మా నాన్నగారు లేరు. సో ఆయనతో నిప్పు లాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, లాయర్ విశ్వనాథ్, నేరం నాది కాదు ఆకలిది, నా పేరే భగవాన్, ఇలాగ చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చి మా నాన్నగారు లాస్ట్ చేసిన సినిమా, డైరెక్ట్ చేసిన సినిమా చిరంజీవి గారితో నకిలీ మనిషి. ఓకే. సో అలాగా వాళ్ళిద్దరి 2 generations కంప్లీట్గా మా నాన్నగారికి రామారావు గారు అంటే అపారమైన భక్తి, ప్రేమ. నన్ను ఇండస్ట్రీలో ఫస్ట్ డే నేను ఇండస్ట్రీలో జాయిన్ అవుతున్నప్పుడు పొద్దున్నే నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్ళి, మా అబ్బాయి వాళ్ళ నుంచి వెళ్తున్నాడండి ఇండస్ట్రీలో అంటే ఆయన నన్ను ఆశీర్వదించి, రామారావు గారు నాయన నువ్వు జాగ్రత్తగా చేసుకో, చాలా మంచి ఇండస్ట్రీ, నన్ను ఆశీర్వదించి నన్ను ఇండస్ట్రీకి పంపించారు. అలా స్టార్ట్ అయిన మీ కెరియర్ సార్ మొత్తానికి అవిరామంగా నడుస్తుంది ఇప్పటికీ దేవుడి దయ వల్ల. సార్ ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధానికి మీ కెరియర్లో స్టార్టింగ్ స్టేజెస్లో కానీ మధ్యలో కానీ ఆయనతో క్లోజ్గా వర్క్ చేసే అనుభవం ఏమైనా మీకు దక్కిందా? అంటే నేను అసిస్టెంట్గా చేశాను ఆయనతో ఉన్నప్పుడు. ఇప్పుడు నిప్పు లాంటి మనిషి అవన్నీ కూడా మా చిన్నాన్నగారితో అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాను. తర్వాత మా నాన్నగారితో షూటింగ్స్కి వెళ్ళేవాడిని కదా, షూటింగ్స్లో చూసేవాడిని ఆయన. అలాగే ఆయనతో నేను ఒక సినిమా యాక్ట్ చేశాను చిన్నప్పుడు, భలే మాస్టర్ అని చెప్పి మా నాన్నగారి డైరెక్షను, రామారావు గారు, అంజలీదేవి గారు యాక్ట్ చేశారు ఆ సినిమా. ఆ సినిమాలో నేను, రాజబాబు గారు, మేమందరం స్టూడెంట్స్ అనమాట మాస్టర్ గారికి. ఆ విధంగా ఆ సినిమాలో ఆయనతో పాటు యాక్ట్ చేసే అదృష్టం దొరికింది నాకు. ఓకే. సో అన్నీ మీకు స్టార్టింగ్లోనే మంచి దేవుడి దయ ఉంది అని చెప్పాలి. సార్ ఇదంతా ఒక జర్నీలోకి కన్వర్ట్ అయినప్పుడు మీ ఫ్యామిలీ, మీరు అన్నట్టు ఇందాక నేను మన వ్యూస్ కూడా చెప్పినట్టు మీ ఫ్యామిలీ మొత్తం ఏదో ఒక విధంగా సినిమా ఇండస్ట్రీలో ఉంది. మీరే కాకుండా మీ సతీమణులు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉండడం అనేది, మీకు నాగభూషణం గారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం అంటే ఇది కొంచెం నేను అంటే ఇది అడగడం మీకు కనుక ఇబ్బంది పడవచ్చు, కానీ అది హెల్ప్ఫుల్గా అయిందా మీ కెరియర్కి కానీ మీకు పర్సనల్గా కానీ, లేకపోతే మీకు అదేమైనా రప్చర్ అయిందా లైఫ్లో? అయ్యో పెద్ద బ్లెస్సింగ్ అండి అది. మా ఆవిడ ఈజ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ మీ. ఎందుకంటే తను ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది కాబట్టి, తను వాళ్ళ నాన్నగారిని చూసింది కాబట్టి, ఈ సాధక బాధకాలని తెలుసు కాబట్టి, నేను ఫస్ట్లో చాలా బిజీగా ఉండేవాడిని. 24 గంటల్లో 22 గంటలు 20 గంటలు పనిచేస్తుండేవాడిని. ఇంటికి రాకపోయేవాడిని, 2 రోజులు 3 రోజులు వచ్చేవాడిని కాదు. పిల్లలు ఏం చదువుతున్నారో ఏంటో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేసి కెరీర్ ఇంత దూరం రావడానికి మెయిన్ సపోర్ట్ తనే. తను అది పెద్ద బ్లెస్సింగ్, నాకు భగవంతుడు ఇచ్చిన పెద్ద బ్లెస్సింగ్ అది.
Okay. సో అలా రావటం అనేది నిజంగా దానికి మా బావమరిది సురేందర్కి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. Okay. ఎందుకంటే వాడు నేను క్లాస్మేట్స్, Okay. వాడి వల్లే మా ఆవిడ పరిచయం, Okay. అక్కడే మా ప్రేమ, సో అలా పెళ్లి చేసుకోవటం. సో అది Okay. చాలా పెద్ద అంటే మీరు blessing. ఇండస్ట్రీ వచ్చిన తర్వాత లవ్ స్టోరీనా ఎప్పుడు ఓకే చిన్నప్పుడే ఓకే ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పటి నుంచి నేను వాడు క్లాస్మేట్స్. ఓకే 10th 11th మా మొదలైంది, డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం. మరి అట్లాంటప్పుడు అంటే మేబీ వాళ్ళ ఫాదర్ ఇండస్ట్రీ, ఇవాళ రేపు సినిమాలో చూస్తుంటాం సార్, ఫాదర్ కానీ బ్రదర్ కానీ ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి జంకుతారు. అలాంటి ప్రాబ్లం ఏమి మేడంకి లేకుండా ఉండింది. అయ్యో Okay. వాళ్ళ మామయ్య గారు వాళ్ళందరూ నన్ను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళు నాగభూషణ గారు నన్ను పిలిపించి అడిగారు, నువ్వు ఎట్ట పోషిస్తాను నా అమ్మాయిని అన్నారు. అదే నేను కెమెరామెన్గా చేసుకుంటాను, నువ్వు కెమెరామెన్గా చేస్తే ఏం సంపాదిస్తావే, ఏం లేదు, నేను కెమెరా కొనిస్తాను, ఆ కెమెరా పెట్టుకొని నువ్వు సంపాదించుకో అని కూడా ఆయన చెప్పారు. ఓకే అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య కూడా చాలా వ్యతిరేకించాడు నన్ను. మా ఇంట్లో కూడా మా అమ్మ నాన్న కూడా ముందు చాలా వ్యతిరేకించారు. తర్వాత మా నాన్నగారు ముందుండి, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ మా ఫాదర్, Okay. ఆయన ముందుండి ఆయన చేశారు. ఓకే సార్, ఇప్పుడు ఇదేదైతే 1977లో మీ జర్నీ స్టార్ట్ అయింది కదా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ, అప్పట్లో ఉన్న టెక్నాలజీ అయితే చాలా ప్రిమిటివ్ టెక్నాలజీ. అంటే నాకు తెలిసి మీరు 35mm రేంజ్లో స్టార్ట్ చేశారు. ఈరోజు హెచ్డీలు 4Kలు 8Kలు మీద పని చేస్తున్నారు, ఇంకా మీరు దాని మీద ఇంకా పని చేస్తున్నారు, ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు, కెమెరా వర్క్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ మోటివేషన్ ఏంటి సార్? అంటే సరే మీరు నేర్చుకోవడం అవన్నీ మనం మాట్లాడుకుందాం, కానీ రేపు పొద్దున్న లేచి నేను మళ్ళీ ఇంకొక కొత్తది నేర్చుకోవాలనే మోటివేషన్ అని చూసారా, అది నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్కి చాలా ఇంపార్టెంట్. సో నాకు ఐ వాంట్ దట్ ఏముంటుంది రేపు పొద్దున్న లేచి పని చేయాలి అనే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు? లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే కదా. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ఎ క్లరికల్ జాబ్. రైట్. ఇప్పుడు పొద్దున్న 8:30కి 12B బస్సు ఎక్కాము, కరెక్ట్గా 8:45కి అక్కడ దిగాము, 9 o'clockకి ఎవరు సుబ్బయ్య టీ కొట్లో టీ తాగాము, ఆఫీస్లో కూర్చున్నాము, అదే ఫైల్స్, అదే మేనేజరు, అదే అది కాదు కదా. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే రోజు మీరు చాలామందిని మీట్ అవుతుంటారు, చాలా కొత్త కొత్త కథలు చేస్తుంటారు, ఆర్టిస్టులు వేరే, టెక్నీషియన్లు వేరే, లొకేషన్స్ వేరే, ఇవన్నీ చాలా ఆ ఎంతూజియాజం లేకపోతే చేయలేం. అలాగే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మీరు అన్నట్టు నేను 16mm రివర్సల్ నుంచి స్టార్ట్ చేశాను, 35mm చేశాను, లో బ్యాండు, హై బ్యాండు, బీటా క్యామ్లు, హెచ్డీలు, డీవీ క్యామ్లు, డీవీసీ ప్రోలు, ఇవి అన్నీ చూసుకుంటూ వచ్చాను నేను. అలాగే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కూడా మూవీలలో ఎడిటింగ్ స్టార్ట్ చేశాను నేను. అదర్ స్టీన్ బేక్లు అన్నారు, తర్వాత లో బ్యాండ్ RM440, RM450, హై బ్యాండ్, బీటా రాగానే ఏబీ రోల్లు, అల్లాదీన్ అని చెప్పి, తర్వాత వీడియో యాక్షన్ అని, ఎఫ్సిపి, యావిడ్, ఇప్పుడు డావెన్సీ, రిజోల్, ఇవన్నీ అప్డేట్ అయితేనే మనం ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. ఇప్పుడు అక్కడ ఉంటే అక్కడే ఉండిపోతాం కదా. అప్డేట్ అవుతూ ఉంటేనే ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది చేయటానికి. ఇవాళ కూడా నేను భగవంతుడి దేవల్ల నాకు ఇంకొక వ్యాపకం పెట్టారు, యాక్టింగ్ పెట్టారు. యాక్టింగ్కి వెళ్తున్నది నేను ఏదో యాక్టింగ్ చేసి పొడి చేద్దామని కాదు, నేను టెక్నాలజీ నేర్చుకుందామని వెళ్తున్నాను. యాక్టింగ్ కూడా ఇప్పుడు కెమెరామెన్లు ఎట్టా పని చేస్తున్నారు, ఇప్పుడు ఎక్విప్మెంట్లు ఏంటి, ఇప్పుడు లెన్స్లు ఏంటి, అవన్నీ నాకు చూసే అవకాశం రాదు. ఇప్పుడు అలాంటివన్నీ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు టెక్నాలజీ ఎలా చేస్తున్నారు, ఇప్పుడు మేము చేసేటప్పుడు టెక్నాలజీ ఎలా ఉండింది, ఇప్పుడు నేను చేసేటప్పుడు లో బ్యాండ్ చేసేటప్పుడు ఒక లైట్ హార్ష్గా మొహం మీద వేయాలి, వేస్తే కానీ ఎక్స్పోజర్ రాదు. అంత స్లో స్పీడ్ ఫిలింలో కూడా R1 ఉండేది, చాలా స్లో స్పీడ్ ఫిలిము. తర్వాత ఈస్ట్మన్ వచ్చింది 100 ASA అని, అది 25 ASA. ఇప్పుడు లో బ్యాండ్ అవన్నీ చేస్తున్నప్పుడు ఇకేగేమి కెమెరా అవి చేస్తున్నప్పుడు చాలా లైట్ హార్ష్గా వేస్తే కానీ ఎక్స్పోజ్ కాదు. ఇవాళ ఏముంది మీకు సాఫ్ట్గా ఊరికే ఒక చిన్న ట్యూబ్ లైట్లో కూడా తీస్తున్నారు, ట్యూబ్ లైట్ కూడా బౌన్స్ చేసి తీయగలే అంత లెన్సులు వచ్చినాయి, అంత మంచి కెమెరాస్ వచ్చాయి. సో ఇదంతా టెక్నాలజీ ఎలాగ చేస్తున్నాము, గ్యాడ్జెట్స్. ఒకప్పుడు నేను ఏదైనా ఫాలోఅప్ షాట్స్ తీయాలంటే వ్యూ ఫైండర్ కూడా ఓపెన్ కాదు కెమెరా. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మీకు గ్యాడ్జెట్స్ ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకొని వెళ్ళిపోయే గ్యాడ్జెట్స్, సింపుల్ గ్యాడ్జెట్స్, డ్రోన్లని, ఇవన్నీ ఎంతో టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. సో అవన్నీ కూడా స్టోరీ టెల్లింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అవన్నీ. సో ఇవన్నీ మీరు అప్డేట్ అయితే కానీ తెలియవు. ఇప్పుడు మీరు ఏదో వచ్చాము, ఏదో వాట్సాప్ చూసుకుంటున్నాము, ఫేస్బుక్ చూసుకుంటున్నాము, ఏదో పని చేసాము, ఏదోలే అనుకుంటే అక్కడే ఉంటారు, అదే లెవెల్లో ఉంటారు, కానీ ఎదగటం కుదరదు కదా. సో వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఎక్విప్మెంట్ నేర్చుకోవాలి, ఎంతూజియాజం రావాలి. ఇప్పుడు ఒక షాట్ పెడుతున్నప్పుడు దీన్ని ఎలా కొత్తగా పెట్టాలి. ఇప్పుడు మన ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, దీన్ని కెమెరామెన్ దీన్ని ఎలాగ వెరైటీగా ఎలా తీయాలి, నేను అందరూ పెట్టినట్టు హైట్లో పెట్టి ఇద్దరిని పెట్టేసేసి ఏదో క్లోజ్ పెట్టి తీయటం కాదు, వీళ్ళని వెరైటీగా ఎలా తీయాలి. ఇప్పుడు అందరూ రెగ్యులర్గా ఈ యాంగిల్లో చూస్తుంటారు, కింద కంప్లీట్గా కెమెరా కింద పెట్టేస్తే డిఫరెంట్ యాంగిల్ రావచ్చు, ఆ యాంగిల్ ఎవరు చూస్తుంటారు, అలాంటి యాంగిల్ ఎట్లా పెడదాం. ఆ ఎంతూజియాజం ఉంటేనే పైకి రాగలుగుతారు, కానీ లేకపోతే ఎక్కడుండే పాము అక్కడే ఉండట్టు అలాగే ఉంటారు. సో అప్గ్రేడ్ అవ్వాలి,
ఇంట్రెస్ట్ రావాలి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే జీవితంలో ఆ భగవంతుడి దయ వల్ల ఇవన్నీ నాకు కలిగించినందుకు ఆయనకి సదా కృతజ్ఞత. అది చాలా చాలా మోటివేషనల్ సార్. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కెమెరామెన్కి నేను నిజంగా ఇది ఈ వర్డ్స్ లిటరలీ కట్ చేసి ఈ పార్ట్ని ప్రతి ఒక్క ఫిలిం స్కూల్లో మాట్లాడాలని మాత్రం తప్పకుండా చెప్తాను. అలాగే నా ఒపీనియన్ తప్పకుండా సార్. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న జనరేషన్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు మీకు లాంగ్విటిటీ కావాలి అంటే ఇవి కావాలండి. ఇప్పుడు ఎక్కువ రోజులు మనం ఉండాలి ఇండస్ట్రీలో అనుకున్నప్పుడు మీరు అప్గ్రేడ్ అవుతుండాలి. లేదు ఏదోలాగా మనం వచ్చాము వెళ్ళిపోయాము అనుకుంటే వస్తాడు, ఒక 5 సంవత్సరాలు ఉంటాడు, వెళ్ళిపోతాడు. తప్పకుండా. సో ఎక్కువ సంవత్సరాలు ఉండాలి, నేను ఎక్కువ సంవత్సరాలు ఉండాలి అనుకున్నప్పుడు ఇది. ఇప్పుడు నా మిత్రుడు ఉన్నాడు, చోటా ఉన్నాడు కెమెరామెన్. అతను ఇన్ని సంవత్సరాలు ఎలా గెట్ ఆన్ అవుతూ వచ్చాడు. అతను ఆయన కూడా మీతోనే స్టార్ట్ అయ్యాడు. నాతోనే, ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, మేము అలాగే స్టార్ట్ అయ్యాము. అతను ఎలా వచ్చాడు, రాగలిగాడు. అతను ఫస్ట్ తీసిన సినిమాలు ఎలా ఉండేవండి, అప్పుడు దాకా అందరూ సాఫ్ట్గా లైట్ తీస్తుంటే తను తీసుకెళ్ళి ఒక 2kV ఒక లైట్ తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టి హార్ష్గా తీశాడు. వెరైటీ, డిఫరెంట్. పిసి శ్రీరామ్ గారు ఉన్నారు, ఆయన ఎలా వెరైటీ అయ్యారు. ఆయన ఇప్పుడు ఒక షాట్ ఇటు ఉందంటే ఆ షాట్కి ఇలాగా కన్వెన్షనల్గా ఎలా లైటప్ చేస్తాం, లైటప్ చేసి దానికి రివర్స్లో తీసేవాడు ఆయన. సో అంత రివర్స్ అంటే రాంగ్ లైట్లో తీసేవారు, అదొక వెరైటీగా వచ్చేది. అలాగే మా చోటా గారు మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రాలీలు వేసి తీయటం ఎవరికి అర్థం కాదన్నమాట, ఎలా తీశాడు ఈ షాట్ అని. అలా అంతా తీయబట్టి ఇంత లాంగిటిటీ వస్తుంది, ఇన్ని రోజులు ఉండగలుగుతున్నారు వాళ్ళందరూ. కరెక్ట్ సార్. ఇప్పుడు ఒక మూవీ షూటింగ్ అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్, ఒక జోన్ ఉంటుంది. కెమెరామెన్ ఈజ్ ద సెకండ్ డైరెక్టర్ ఫర్ ద మూవీ. నా ప్రకారం, అట్లీస్ట్ నా ప్రకారం ఇట్స్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇట్ ఈస్ హిస్ క్రియేటివ్ థింకింగ్ ప్లస్ హిస్ విజువల్ క్రియేటివిటీ బోత్ టుగెదర్ బికమ్ అ మూవీ. ఒక కెమెరామెన్స్ ఈగో ఉంటుంది సార్. అంటే నేను తప్పుగా తీసుకోకండి, అంటే ఒక షాట్ నేను పెట్టాను, దాన్ని డైరెక్టర్ చేంజ్ చేయగలుగుతాడా, చేయలేడా, లేకపోతే చెయ్యాలా చేయొద్దా అనేది ఎలా డిసైడ్ చేస్తారు సార్? అంటే డైరెక్టర్ చాయిస్ ఉంటుందా, లేకపోతే కెమెరామెన్ షాట్ పెట్టి డైరెక్టర్కి నచ్చాలా? ఎంటైర్లీ డైరెక్టర్స్ బ్రెయిన్ చైల్డ్ అండి అది. ఓకే. ఎందుకంటే డైరెక్టర్ అని ఆయన ఆ ప్రాజెక్ట్ మీద కొన్ని నెలలు, సంవత్సరాలు దాని మీద ట్రావెల్ చేస్తాడు ఆయన. ఓకే. ట్రావెల్ చేసి ఒక సీను మామూలుగా ఊరికే వచ్చేది. ఒక సీన్ అంటే ఈ సీన్ ఎలాగని అతను ఎంతో మందితో తపన పడి అది పడి అతను రాసుకుంటాడు ఆ సీన్. ఆ సీన్ వచ్చిన తర్వాత మీరు స్పాట్కి కెమెరామెన్ వస్తారు. కెమెరామెన్ స్పాట్కి రావచ్చు, ఒక 2 రోజులు 3 రోజుల ముందు డైరెక్టర్తో డిస్కషన్ ఉండొచ్చు దాని గురించి. కానీ డైరెక్టర్ గారు అని ఆయన ఫస్ట్ ఆయన మైండ్లో మొత్తం సినిమా చూసి ఉంటాడు ఆయన. సో ఆయన చూసిన దానికి మీ టెక్నాలజీతో మీరు ఎంత హెల్ప్ చేయగలరో అంత చేయాలి తప్ప మీ ఈగోలు అక్కడ పని చేయకూడదు. ఓకే. ఫస్ట్ పాయింట్. మీరు ఏమున్నా కూడా డైరెక్టర్ గారిని ఆయన విషయానికి మీరు హెల్ప్ చేయాలి తప్ప ఆయన విషయాన్ని ఓవర్టేక్ చేసి చేద్దాం అనుకుంటే అది కాదు. ఎప్పుడు కూడా ఒక ఫోటోగ్రఫీ వల్ల సినిమా ఆడినట్టు ఎక్కడ ఉండదు. ఓకే. సబ్జెక్ట్ బాగుంటే ఇవన్నీ అడిషనల్ అలంకరణలు ఇవన్నీ. సో సబ్జెక్ట్ బాగుండాలంటే డైరెక్టర్ ఏమనుకున్నాడో ఆ ఎమోషన్ అదంతా రావాలి. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏదో చాలా దయనీయంగా సాడ్ ఎక్స్ప్రెషన్ కావాలి అనుకుంటుంటాడు. ఆయన ఏదో ఒక టాపిష్గా ఒక యాంగిల్ అడుగుతాడు ఆయన. మీరు లేదు సార్ ఇక్కడ లో యాంగిల్ పెడితే అది బ్రహ్మాండంగా స్కై ఉంది సార్, సూపర్గా ఉంటుందని మీరు అనుకోవచ్చు. డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అది డైనమిక్గా అవుతుంది, నా ఎమోషన్ పండదని ఆయన అనుకోవచ్చు. సో అక్కడ మీరు ఆయనకి స్కోప్ ఇవ్వాలి యాక్చువల్గా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మా గురువు గారు కె విశ్వనాథ్ గారు, ఆయన ఏం చేస్తారు, ఆయనతో చాలా సినిమాలు నేను ట్రావెల్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఆయన ఎప్పుడు ఏంటంటే ఒక షాట్ చెప్పే ముందు కెమెరామ్యాన్కి ఆయన మైండ్లో ఏముందో ఆయన తెలియటం కోసం ఆయనే కెమెరా పెట్టి, ఆయనే యాంగిల్ పెట్టి, ఆయనే లెన్స్ పెట్టి ఆయన చూపిస్తారు నాకు ఇలా కావాలి అని. బాపు గారు కూడా అంతే, ఆయన బొమ్మలు గీసేసుకొని రెడీగా ఉంటారు ఆయన దగ్గర కూడా మనం కెమెరా ఆయనకి ఏం కావాలో అది పెట్టి ఇవ్వాలి. మనం అంత పెట్టి లైటింగ్ ప్రాపర్గా చేసిస్తే చాలు. అలాగే మా గురువుగారు విశ్వనాథ్ గారికి కూడా అంతే అనమాట. అలాంటప్పుడు ఆయన ఒక సినిమా చేయాల్సి వచ్చింది, సాగర సంగమం. దానికి నివాస్ గారు కెమెరామెన్. నివాస్ గారు ఆల్రెడీ ఆయన భారతీరాజా గారి సినిమాలు అవి చేసి చాలా ఇన్స్టిట్యూట్ కెమెరామెన్, ఆయన చాలా మంచి పేరు వచ్చింది ఆయనకి ఆ సినిమాలో కెమెరామెన్గా పెట్టుకున్నారు. సో ఫస్ట్ డే షూటింగ్ ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహం ముందు షాట్ అన్నమాట. సో విశ్వనాథ్ గారి గురువు గారి స్టైల్ ప్రకారం ఆయన తెచ్చి కెమెరా పెట్టి ఇలా పెట్టి తీయమన్నారు. ఆయన నివాస్ గారు చూసి వాట్ ఈస్ దిస్, యూ టెల్ మీ ది షాట్, ఐ విల్ ఫిక్స్ ది కెమెరా అన్నాడు. నో ఐ వాంట్ దిస్ అన్నాడు. నో ఐ వాంట్ డూ లైక్ దట్, ఐఎమ్ నాట్ డూయింగ్ అని ఆయన కోప్పడిపోయి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు కమల్ హాసన్ గారు ఆల్రెడీ నివాస్ గారి ఫ్రెండ్ కాబట్టి ఆయన వెళ్ళి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి ఇలా కావాలి, ఇది ఆయన చెప్పినట్టు చెయ్యి, నీ తర్వాత నువ్వు ఏం కావాలో కొంచెం మార్చుకో అని చెప్పి సమాధానం పరిచి తీసుకొచ్చి చేశారు. వాళ్ళిద్దరు కొద్ది రోజులు చేశారు. తర్వాత వాళ్ళిద్దరికి ఆ గొడవలు అట్టాగా ఈగో క్లాషెస్ ఉండినాయి. తర్వాత ఆయన విడిపోయి తర్వాత పిఎల్ రాయ్ గారు ఆ సినిమా
కంప్లీట్ చేశారు. Okay. నేను మీకు ఊరికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదేలేండి. సో ఏదైనా కూడా డైరెక్టర్ ఇస్ ది క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అండి. ఓకే. నెక్స్ట్ ఇమీడియట్ క్యాప్టెన్ ఎవరంటే కెమెరామ్యాన్. సో డైరెక్టర్ మాట నువ్వు వినాలి, నువ్వు వింటేనే మిగతా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు కూడా ఆయన గౌరవం ఇచ్చి వింటారు. ఓకే. సో నువ్వు అక్కడ ఏదో నీ ఈగో కోసం ఆయన ఇచ్చేస్తే మిగతా వాళ్ళు కూడా దాన్ని చనువుగా తీసుకుంటారు. Right. అది కరెక్ట్ కాదు. డైరెక్టర్ విజన్ని మనకి సపోర్ట్ చేయాలి. Right. మనం ఏమున్నా ఆయన విజన్ని సపోర్ట్ చేసి అది ఎలివేట్ చేయడానికే ప్రయత్నించాలి తప్ప మన ఈగోస్ అక్కడ పనిచేయవు. దానివల్ల సినిమా ఒక్క పూట కూడా ఎక్కువ ఆడదు. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే దే షుడ్ బి ఎ డిస్కషన్, కానీ ఫైనల్ రైట్స్ మాత్రం డైరెక్టర్. యూ ట్రై టు కన్విన్స్ హిమ్. Right, షార్ట్ exactly. బాగుంటే యూ ట్రై టు కన్విన్స్ హిమ్. కన్విన్స్ చేసి ఆయన కన్విన్స్ అయితేనే నువ్వు చేయాలి, అంతేగాని బట్ ఇట్ ఈజ్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు షేర్ యువర్ వ్యూస్. రైట్. ఇప్పుడు ఆయన ఒక షార్ట్ చెప్పగానే గుడ్డిగా అలా పెట్టేసేసి ఇలా Exactly. తీయటం కాదు అది. యా. ఇప్పుడు ఆయన ఒక షార్ట్ చెప్పాడు, ఇంతేనా సార్, ఓకేనా సార్ అని చెప్పటం కాదు అది. నువ్వు కూడా నీ ఇన్పుట్ ఉండాలి. నీ ఇన్పుట్ లేకపోతే నువ్వు ఎదగవు, సినిమాకి వేస్ట్. రైట్. నిన్ను పెట్టుకో. ఇప్పుడు నన్ను ఒక ప్రాజెక్ట్కి పెట్టుకుంటారండి. నన్ను ఎందుకు పెట్టుకుంటారు? మీరు గారు పలానా ప్రాజెక్టులు చేశాడు, ఇతను బాగా చేయగలడు అన్న నమ్మకంతోనే పెట్టుకుంటారుగా. ఎవరో రోడ్డు మీద వెళ్ళేవాడిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టరు కదా నన్ను తీసుకొచ్చి కెమెరామెన్గా. సో నీ ఇన్పుట్స్ కావాలిగా అక్కడ. సో డైరెక్టర్ గారు ఒకటి చెప్పినప్పుడు ఆయన కొన్నిసార్లు కొంత అజ్ఞానంతో కూడా చెప్పొచ్చు. అంటే అజ్ఞానం కాదు, ఇలా పెడితే బాగా వస్తుందని తెలియక కూడా చెప్పొచ్చు. అలాంటి టైంలో మీరు కన్విన్స్ చేయాలి డైరెక్టర్. కన్విన్స్ చేసి సార్ ఇది బాగా వస్తుంది సార్, ఇలా బాగుంటుంది అంటే ఆయన కన్విన్స్ అయితేనే చేయాలి మనం. రైట్. సో డైరెక్టర్ని కన్విన్స్ చేసి చేయాలి. తప్పకుండా. కాకపోతే ఈ విషయం నుంచి నాకు ఇంకో క్వశ్చన్ వస్తుంది సార్. ఒక 5-6 years బ్యాక్ వరకు కూడా స్క్రీన్ మీద సినిమా స్టార్ట్ అయ్యే ముందు కెమెరామెన్ సో అండ్ సో అని పేరు వచ్చేది. ఇటీవల మనం చూసుకుంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని మాది. విశ్వనాథ్ గారు ఆ జోన్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, బాబు గారు, ఇవాళ ఉన్న రామ్ గోపాల్ వర్మ గారు, వాళ్ళే ఫ్రేమ్ చెప్తారు. ఈ ఫ్రేమ్ పెట్టడం మాత్రం నేను నా ఉద్దేశంలో అలాంటి వాళ్ళు జస్ట్ కెమెరామెన్. చోటా గారు ఉన్నారు, కలర్స్ డిసైడ్ చేస్తారు వాళ్ళు. అంటే డైరెక్టర్తో డిస్కస్ చేసి మీరు అన్నట్టు వైస్ కెప్టెన్ లాగా బిహేవ్ చేసి ఇద్దరు కలిసి విజువలైజ్ చేస్తారు. ఈ డైనమిక్ షిఫ్ట్ ఎందుకు వచ్చిందా? ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అని రాసుకుంటారు. మీ ప్రకారంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి, కెమెరామెన్ అంటే ఏంటి సార్? అంటే ఈ టైటిల్స్ అనేది అది ఇక్కడ మనం వేసే పద్ధతి వేరు, ఫారిన్ ఫిలిమ్స్కి వేసే పద్ధతి వేరండి. ఫారిన్ ఫిలిమ్స్లో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇతను సెకండ్ డైరెక్టర్ అతను. ఓకే. సో హీ విల్ ఇన్స్ట్రక్ట్ అనమాట. హీ విల్ బీ హ్యావింగ్ హిజ్ టీమ్. ఒక ఆపరేటివ్ కెమెరామెన్ ఉంటాడు, ఒక ఫోకస్ పుల్లర్ ఉంటాడు, ఒక లైటింగ్ కెమెరామెన్ ఉంటాడు. ఇలాగ నెంబర్ ఆఫ్ డివిజన్స్కి నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే అన్నీ కలిపి ఒకడే. ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేవాడే కెమెరా ఆపరేట్ చేస్తాడు. ఫోకస్ పుల్లర్ సపరేట్గా ఉంటాడు, ఇతనే లైటింగ్ చెప్తుంటాడు, అన్నీ ఇతనే చేస్తుంటాడు జనరల్గా. సో అందుకని ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేది కాదు, కానీ సో అన్నీ కలిపింది అది డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. అంటే ఫారిన్ లాగా డైరెక్టర్ ఆఫ్, ఇప్పుడు నా ఏజ్కి నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నేను ఆపరేట్ చేస్తే వణుకొచ్చేస్తుంది. సో నాకు ఒక మనిషి ఉంటాడు, ఫోకస్ పుల్లర్ ఉంటాడు, లైటింగ్ కెమెరామెన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు నా పేరు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వేస్తాం, అతని పేరు కెమెరామెన్ ఆపరేటివ్ కెమెరామెన్ వేస్తాం, అతను ఫోకస్ పుల్లర్ని అట్లా వేస్తాం. ఇక్కడ ఇండియాలో అలా కాదు. ఇది ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే కెమెరామెన్ పేరు అదే వేస్తారు. అందుకని అంతా ఒకటే ఉంటాడు కాబట్టి ఇక్కడ ఆపరేషన్ అతనే చేస్తాడు, లైటింగ్ అతనే చేస్తాడు, అన్నీ అతనే చేస్తాడు అనమాట. సో అది యాప్ట్ అంటారా పేరు? యాప్ట్ అని కాదు, మనం వర్డ్స్ మనం అక్కడ వాడేదానికి ఇక్కడ మనకు కంపేర్ చేయడానికి లేదు. ఇక్కడ కూడా చాలామంది కొంతమంది ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీస్ ఉండి, కొంతమందిని ఇప్పుడు నేను ఏదైనా సినిమా చేశాను అనుకోండి. ఇప్పుడు నేను మొన్న ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది ఒక సినిమా చేశాను, నేను డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని, నేను ఒక అబ్బాయిని పెట్టుకున్నాను, అతను ఆపరేట్ చేస్తాడు, యాంగిల్స్ లైటింగ్ అవి నేను చెప్తుంటాను, అతను చేస్తాడు. సో అలాగ ఉండొచ్చు కొంత అలా, కానీ ఇక్కడ ఆ వెసులుబాటు లేదు కాబట్టి అతన్నే అది చెప్తాను. ఓకే. న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఉన్నారు సార్ ఎవరైతే, అంటే ఇందాక మామూలుగా అనుకుంటూ కూడా మనం అనుకున్నది ఒక విషయం, కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, వాళ్ళకి ప్రొడ్యూసర్ దొరకడమే కష్టం. ఓటీటీ ఛానల్ వచ్చిన తర్వాత ఇంకా 30 లక్షలు 40 లక్షల్లోనే సినిమాలు ఫినిష్ చేస్తున్నారు. సార్ ద మ్యాక్సిమం కాంప్రమైజ్ వచ్చేసి కెమెరా వైపే అవుతుంది అనేది నా అబ్జర్వేషన్ ఇండస్ట్రీలో. అంటే ఏదో 5D పెట్టేద్దాము, ఇంకా గోప్రోలతో సినిమా తీసేస్తున్నారు, iPhone 7లతో సినిమా తీసేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐ మీన్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్కడికి వెళ్తుంది సార్ కెమెరా వర్క్ అనేది సినిమాల్లో? అంటే ఇప్పుడు ఇందులో ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా తీస్తున్నారు సినిమాలు, 5Dలో తీస్తున్నారు, అలెక్సాలు వాడుతున్నారు, రెడ్లు వాడుతున్నారు, అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ గ్రేడ్స్ అంటే ఇది. ఇప్పుడు మారుతి 800 కూడా 4-వీలరే, బెంజ్ కూడా 4-వీలరే. మరి ఇది 8 లక్షలకు వస్తుంది, అది ₹1 కోటి అవుతుంది అంటే డిఫరెన్స్ ఎందుకు ఉంది? అది
సో అలాగే ఏంటంటే ఇప్పుడు సెల్ ఫోన్లో తీసింది 5Dలో తీసింది ఇవన్నీ ఏంటంటే మీకు సెల్ ఫోన్లో చూసుకోవటానికి యూట్యూబ్లో అక్కడ చూసుకోవటం వరకు అది ఓకే. మీరు ఎప్పుడైతే పెద్ద స్క్రీన్కి ఎన్లార్జ్ చేసి పెద్ద స్క్రీన్లో చూపించాలి, అలాగే ఇప్పుడు ఓటీటీ అనగానే ఓటీటీ కూడా ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో హోమ్ థియేటర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఆ రేంజ్కి వస్తున్నప్పుడు ఇవి పనికిరావు, సాఫ్ట్ అయిపోతాయి అన్నీ. ఇప్పుడు పైగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడున్న డైరెక్టర్లు టెక్నాలజీని కాంప్రమైజ్ కావట్లేదండి. అంటే బాగా టెక్నాలజీని యూస్ చేసుకుంటున్నారు, మంచి కెమెరాలు వాడుతున్నారు, మంచి లెన్సెస్ వాడుతున్నారు, గ్యాడ్జెట్స్ అన్నీ కూడా యూస్ చేస్తున్నారు. ఇప్పుడు క్వాలిటీ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది ప్రజల్లో కూడా, క్వాలిటీ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది. మీరు మామూలుగా ఒక సినిమా తీస్తే ఎవడు చూడ్డు, 1 minute అవగానే షిఫ్ట్ అయిపోతున్నారు. అదే క్వాలిటీగా చేయాలి. ఇప్పుడు ప్రజెంటేషన్లోనే అంతా ఉంది, ప్యాకింగ్ అనమాట, ప్రోడక్ట్ ప్యాకింగ్లోనే అంతా ఉంది. ఆ ప్రోడక్ట్ ప్యాకింగ్ చేయాలంటే మీకు విజువల్ బాగుండాలి. విజువల్ బాగుంటేనే ప్రోడక్ట్ ప్యాకింగ్. మీరు ఎంత రూముల్లో కూర్చొని ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు గడిపి ఈ సినిమా ఇలా రావాలి అలా రావాలని క్యారెక్టర్స్ని ఫిక్స్ చేసుకొని అంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అంత టెక్నీషియన్లు పెట్టుకొని మీరు ఫైనల్ ఎందులో తీస్తున్నారు? కెమెరాలో తీస్తున్నారు. ఆ కెమెరా అవుట్పుట్ మీకు బాగోకపోతే ఇవన్నీ కూడా వేస్టే కదా. కరెక్ట్ సార్. కెమెరా అవుట్పుట్ బాగుండాలి. మ్యాన్ బిహైండ్ ది కెమెరా ఆల్సో మస్ట్ బి గుడ్. రైట్, క్రియేటివ్ ఎనఫ్. వాళ్ళిద్దరూ ఆ ఎందుకు బాగుంటేనే మీకు అవుట్పుట్ బాగుంటుంది. అవుట్పుట్ బాగుంటేనే ఆ టెక్నికల్ ఎక్సలెన్స్ కనిపిస్తుంది. టెక్నికల్ ఎక్సలెన్స్ వచ్చినప్పుడే ఆ ప్యాకేజ్ అందంగా కనిపిస్తుంది. ఆ ప్యాకేజ్ అందంగా ఉన్నప్పుడే జనం చూస్తారు. తర్వాత కంటెంట్. ఇప్పుడు ఫస్ట్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే, ఫస్ట్ యూ నీడ్ టు పుల్ ది ఆడియన్స్, యూ నీడ్ టు మేక్ సమ్ ఇంపాక్ట్ అనమాట. ఈ సినిమా మనం చూడాలి అని ఇంపాక్ట్ కలగాలి అంటే విజువల్ స్టన్నింగ్గా ఉండాలి. ఇవాళ రేపు విజువల్ స్టన్నింగ్గా ఉంటే యూఆర్ పుల్లింగ్ ది ఆడియన్స్. వచ్చిన తర్వాత వాళ్ళు కంటెంట్ బాగుంటే వాళ్ళు ప్రొలాంగ్ అవుతారు, లేదంటే వెళ్ళిపోతారు. అది ఆ తర్వాత కంటెంట్ మీదకి వస్తాం. కంటెంట్ ఈజ్ అల్టిమేట్గా కింగ్ అనమాట. ఆ కంటెంట్ బాగుంటే ఇంకా అది లాక్ వచ్చేస్తుంది, ఎంతమందినో లాక్ వచ్చేస్తుంది. చాలా టెక్నికల్ వెళ్ళిపోయాం సార్. కొంచెం మీ మద్రాస్ రోజులకు వెళ్ళిపోదాం సార్. ఎలా ఉండేది సార్ మీ యంగ్ ఏజ్ మద్రాస్లో తెలుగు ఇండస్ట్రీ? అంటే మేము వింటూ ఉంటాం ఈ జనరేషన్కి, ఈ చోట ఉంటే ఎదురింట్లో ఎన్టీఆర్ గారు, పక్కింట్లో చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య గారు ఉండేవారని. మీరు ఆ ఎన్విరాన్మెంట్ని ఎలా ఎంజాయ్ చేశారు సార్? అంటే నేను అదృష్టం ఏంటంటే మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లో పెట్టాలని, స్కూల్ అవ్వగానే కారు వచ్చేది, తీసుకొని ల్యాబ్కి తీసుకెళ్ళేవారు, ఎడిటింగ్ రూమ్ తీసుకెళ్ళేవారు, షూటింగ్స్కి తీసుకెళ్ళేవారు. సో నేను చిన్నప్పటి నుంచి ఎందుకో ఇదే అట్మాస్ఫియర్లో పెరిగానండి నేను. మొత్తం మా నాన్నగారితో పాటు మా చిన్నాన్న కెమెరామెన్ ఎస్ఎస్ లాల్ గారు, ఆయనతో పాటు. సో అంతా కూడా ఇదే అట్మాస్ఫియర్, ఇలాగే తిరగటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి ఇదే అనమాట. మా నాన్నగారు ఇప్పుడు జనరల్గా ఆ రోజుల్లో సినిమా అయిపోగానే, షూటింగ్ అయిపోగానే రష్ వచ్చేది, సైలెంట్ రష్ ఉండేది. ల్యాబ్లో వేసుకొని రాత్రి 12-2 చూసేవాళ్ళు. అప్పుడు వచ్చేది రష్, అప్పుడు వెళ్ళి చూసేవాళ్ళు. సైలెంట్గా ఏముండదు అనమాట, మాటలుండో ఏముండవు, 1-2 గంటల సేపు రష్ ఉండేది. అదంతా నేను ఎంజాయ్ చేసి చూసేవాడిని అనమాట. అవన్నీ అలా చూస్తూ అలవాటు అయిపోయింది నాకు సినిమా. అంటే బ్లడ్లో వచ్చేసింది మా నాన్నగారు పుణ్యమని. సో అలా చాలా ఎంజాయ్ చేసేవాడిని నేను. అందువల్లే నేను ఏదో భగవంతుడి దయ ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉండగలగటం, అది కూడా ఇంత వాస్ట్గా ఎడిటింగ్ నుంచి కెమెరా నుంచి విజువల్ ఎఫెక్ట్స్ నుంచి డైరెక్షన్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఏదో భగవంతుడి పుణ్యమైన యాక్టింగ్, మధ్యలో ప్రొడ్యూసరు, ఇన్ని డిపార్ట్మెంట్స్ చేసుకుంటూ రాగలిగింది ఆ బేస్, ఆ పునాదే నాకు ముఖ్య కారణం. ఆ రోజుల్లో టఫ్గా లేదా సార్ మీకు? అంటే ఇప్పుడు సినిమా కష్టాలు అని ఏదైతే మనం అనుకుంటామో, ఆ సినిమా కష్టాలు ఏవి మీరు చూడలేదా? అంటే సో దాని గురించి నాకు ఏమైనా చెప్పగలుగుతారు? నేను ఇండస్ట్రీకి వచ్చి భగవంతుడి దయ వల్ల నేను విద్య నేర్చుకొని నేను ఇండస్ట్రీలో వచ్చి నేను పడ్డ కష్టాలు మా నాన్నగారు పడ్డ కష్టాల మీద పోల్చుకుంటే చాలా ఇసుకరేణు అనమాట. మా ఫాదర్ చాలా స్ట్రగుల్ అయ్యారు. ఆయన కష్టాల ముందు మనది ఏం లేదు. ఆ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు ఇంత వ్యాస్ట్ మీడియా ఇవన్నీ లేవు కదా. అప్పుడు ఆయన ఒక సినిమా చేసిన తర్వాత 2-3 years గ్యాప్ ఉండేది. ఆ 2-3 year గ్యాప్కి మెయింటెనెన్స్, అప్పులు చేయటం, మళ్ళీ ఒక సినిమా రావటం, ఈ వచ్చిన డబ్బు అక్కడ అప్పులు పూడ్చడానికి సరిపోవటం, ఇలాగా జీవితాంతం ఆయన పాపం స్ట్రగుల్ అవుతూనే చేశారు. ఆయన పాపం ఇంత ఉన్నా కూడా అలాంటి స్ట్రగుల్స్ నాకు భగవంతుడి దయ వల్ల నాకు రాలేదు. ఒక విధంగా మా నాన్నగారు నాకు నేర్పిన ఇది అనుకోండి, ఎంత ఉన్నా కూడా తృప్తి పడుతూ ఫస్ట్ ఇవాళ ఏదో ఒక చిన్న కెమెరా వర్క్ వచ్చింది, హ్యాపీ. రేపు రాలేదు, నాట్ హ్యాపీ. దాని గురించి పెద్ద పట్టించుకునేవాడిని కదా బిగినింగ్ డేస్ నుంచి కూడా. నా పాలసీ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు అని వస్తే, నాది అని వస్తే నాకు ఎలా అయినా వస్తుంది నా వర్క్ అంటే.
నాది కాదనుకున్నప్పుడు నేను ఎన్ని తిప్పలు పడ్డా నాకు రాదు అనేది నాకు బేసిక్ ప్రిన్సిపల్ అండి. నాకు ఫైనాన్షియల్ కష్టాలు లేకుండా ఉండదు కదా సార్. చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు క్యాజువల్ కెమెరామెన్గా చేశాను. అప్పుడు 50 రూపాయలు రోజుకి ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కెమెరామెన్ ఎడిటర్గా చేశాను. అప్పుడు కన్సల్టేటెడ్ పే 1700 ఉండేది. సీరియల్స్కి షిఫ్ట్ అయిన తర్వాత నాకు రోజుకి కెమెరామెన్గా 500 ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, విత్ కన్వీనియన్స్ అంతా కలిపి. అలా ఆ తర్వాత ఎపిసోడ్కి మొత్తం గుత్త కెమెరామెను, ఎడిటరు, మ్యూజిక్, డబ్బింగ్లు అన్నీ నేను ఒక్కడనే టెక్నీషియన్. ఒక 2000, 2500 ఇస్తామనేవారు. అంటే అప్పటికి అది తక్కువ అన్నమాట. ఇప్పుడు నేను 2000 సంపాదిస్తున్నప్పుడు నా ఖర్చులు 5000 ఉండొచ్చు. అలాగా ఉంటాయి. కానీ ఏ రోజు కూడా డబ్బుల కోసం నేను దానికి మెయిన్గా మా ఫ్యామిలీ, నా వైఫ్ సపోర్ట్, ఇవన్నీ వాళ్ళు నన్ను సతాయించారనుకోండి, ఇది చేయలేను కదా నేను. వాళ్ళు ఎంత తెచ్చినా వాళ్ళు అడ్జస్ట్ చేశారు కాబట్టి నేను పని మీదే ధ్యాస పెట్టాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు చేసుకుంటూ వచ్చాను. భగవంతుడు ఇంకా నాకు పని కల్పిస్తున్నా అంటే అదే నాకు బేస్. పని ఒకటి, టైం కూడా ఇవ్వలేదు కదా సార్. 24 అవర్స్లో మీరు ఇందాక చెప్పిన 22 అవర్స్ మీరు వర్క్లోనే ఉన్నప్పుడు టైం లేకపోవడం కూడా అనేది, అండ్ దట్టు ఈ ఏజ్లో కూడా మేబీ మీ ఆవిడ రిటైర్మెంట్లోనే కొంచెం టైం గడుపుతారు అనుకుంటే ఇప్పుడు మీరు బాగా యాక్టర్ లాగా బాగా చలామణి అవుతుంది. దేవుడి దేవల్ల అంటే అంత బిజీ కాదు, కానీ భగవంతుడి దయ వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అవన్నీ కూడా నాకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కాదు అవన్నీ. ఇప్పుడు అవన్నీ లేకపోతే నేను వెళ్ళి అక్కడ నేర్చుకుంటున్నాను. నేను అక్కడికి వెళ్ళి ఏదో వెళ్ళి పక్కన కూర్చొని అట్టా ఉండట్లేదు. నేను స్పాట్లో ఉంటున్నాను. నేను టెక్నీషియన్ కదా. డైరెక్టర్ గారు ఎట్లా తీస్తున్నాడు ఈ షాట్, యంగ్ డైరెక్టర్ ఎలా తీస్తున్నాడు ఈ షాట్, ఏమేమి చూస్తున్నాడు, ఆయనకి ఏమేమి ప్రయారిటీస్ ఉన్నాయి తీస్తున్నప్పుడు, కెమెరామెన్ ఎట్లా చేస్తున్నాడు, లెన్స్లు ఏంటి, ఇవాళ రేపు లెన్స్లు ఏంటి, గ్యాడ్జెట్స్ ఏంటి, మల్టిపుల్ కెమెరాస్ ఇవన్నీ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ లెసన్స్ నేర్చుకుంటున్నాను. రైట్ సార్, మీ ఇనీషియల్ స్టేజెస్ అనేది దూరదర్శన్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే నాకు తెలిసి ఇప్పుడున్న ఎవరైతే లాంగిటివిటీగా ఉన్నారో ఇండస్ట్రీలో, వాళ్ళు ఈదర్ ఆల్ ఇండియా రేడియో నుంచి కానీ దూరదర్శన్ నుంచి కానీ ఎక్స్పోర్ట్ అయిన వాళ్ళే ఉన్నారు మొత్తానికి. అంటే ఇప్పుడు ఆర్టిస్టులకు చూసుకుంటే కూడా దేవదాస్ కనకాల గారు కానీ, వాళ్ళ కొడుకు రాజీవ్ కనకాల కానీ, వీళ్ళందరూ కూడా దూరదర్శన్ రోజుల నుంచి వచ్చారు. దూరదర్శన్లో వీళ్ళందరితో మీరు ప్రయాణం ఏదో టైప్లో చేసి ఉంటారు. సో అప్పుడు ఏంటి సార్ మీ ఎక్స్పీరియన్స్ దూరదర్శన్లో ఉన్నప్పుడు? దూరదర్శన్లో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అండి. దూరదర్శన్ నాకు తల్లి లాంటిది. ఎందుకంటే నేను SIT స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో ఇక్కడ జాబ్ స్టార్ట్ చేశాను నేను. తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చేశాను. ఆ తర్వాత అప్పుడే సీరియల్ స్టార్ట్ అయింది 85, 86 ఆ ప్రాంతంలో. అప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారిది మీరు ఆలోచించండి అని సీరియల్, అది చేశాను. దేశంలో ఈరోజు అప్పుడు ఏంటంటే అండి చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళు అండి. అంటే నేను ఇండస్ట్రీ నుంచి వచ్చాను, ఏదో చెయ్యాలి తపన ఉండేది నాకు. అక్కడ చెప్తున్న ఇది సీక్వెన్సెస్, ఆ రోజుల్లో దూరదర్శన్లో ఏంటంటే ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొనాపలి ఎక్కువ ఉండేది. అంటే అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువగా చేసేవాళ్ళు, మేము బయట నుంచి వచ్చేవాళ్ళని ఎక్కువగా రానిచ్చేవాళ్ళు కాదు. సో వాళ్ళ మొనాపలి అది ఉండేది. అలా ఉండి కూడా నేను అది బ్రేక్ చేయాలంటే నేను ఏదో కొత్తగా చేయాలి. సో వాళ్ళు రెగ్యులర్గా స్టడీగా పెట్టి తీయటం ఇలా తీసేవాళ్ళు. నేను అప్పుడు రాగానే మూమెంట్లు, కెమెరా మూమెంట్లు, ట్రాలీలు, లైట్లు, సిలౌట్స్ అవి ఇలా అన్నీ పెట్టి తీసేసి కొంచెం ఇంప్రెస్ చేసేవాడిని అనమాట. అంటే నేను స్క్రిప్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్తో నాకు బిగినింగ్ డేస్ నుంచి నాకు ఉన్న ఒక మంచి అలవాటు మా నాన్నగారు వాళ్ళు నేర్పించింది ఏంటంటే ఏ రోజు గుడ్డిగా చేసేవాడిని కాదు. రాగానే చదువుకొని నా ఇన్పుట్స్ కూడా డైరెక్టర్ గారికి పంచుకొని ఆయన పర్మిషన్స్ తీసుకొని బాగా చేయడానికి ప్రయత్నం చేయటం. ఆర్టిస్టులు అందరూ కూడా ఆ రోజుల్లో ఇన్వాల్వ్మెంట్ అండి. ఇప్పట్లాగా ఎవరు కూడా ఈ ప్రాంప్టింగ్లు చెప్పి చేసినట్టు నేను ఎరగనప్పుడు అందరూ నేర్చుకొని చెప్పేవాళ్ళు డైలాగ్స్ అన్నీ కూడా. అలాగే కెమెరా మూమెంట్లు అన్నీ ఎపిసోడ్లు కూడా మేము ఒక ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు చేయటం. అంటే విత్ మూమెంట్లు మీరు ఆ ఎపిసోడ్ సోల్ మిస్ అవ్వకుండా చేసేవాళ్ళం అనమాట. సో అంత ఎంజాయ్ చేసి చేసేవాళ్ళం. ఎక్కడ కూడా కష్టపడి చేసింది ఎక్కడా లేదు. మేమందరూ ఎంజాయ్ చేసి చేసేవాళ్ళం అనమాట. మీ వర్క్లో ఈజ్ కానీ రాజు గారి వర్క్లో ఈజ్ కానీ అక్కడ నుంచే వచ్చిందేమో. మేబీ ఆ టైంలో ఉన్న ఫ్రీడమ్కి వాళ్ళకున్న మేబీ వాళ్ళ హోంవర్క్ చేసినందుకే ఈరోజు వాళ్ళు అంత పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయగలుగుతున్నారు. బేస్ ఇప్పుడు డ్రామాలు చేసిన వాళ్ళు ఎలా సినిమాల్లో ఎదిగారంటే వాళ్ళ బేస్ అది. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ అవి నేర్చుకోవటం, కమిట్మెంట్ అండి. ఫస్ట్ పాయింట్, ఏ పని చేసినా కూడా కమిట్మెంట్ ఉండాలండి. కమిట్మెంటు, నీ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆర్టిస్టులు ఉన్నారండి, నాకు ఇవాళకి కూడా ఆర్టిస్టుల్లో సాక్షి రంగారావు గారు, మిశ్రో గారు, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే సాక్షి రంగారావు గారు సెట్కి వస్తే ఆయన కారు దిగగానే నేను చూశాను. నేను కెమెరామ్యాన్ ఉండేటప్పుడు చూసేవాడిని.
కారు దిగగానే ఆయన ఎతికేవాడు, ఎవరిని ఎతుకుతున్నాడని చూస్తే అసిస్టెంట్ డైరెక్టర్ని ఎతికేవాడు. వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకెళ్ళి ఆ సీన్ పేపర్ తీసుకొని ఒక మూల కూర్చొని ఆయన ఒక చెట్టు కింద ఒక పేపర్లో మొత్తం డైలాగులు రాసుకునేవాడు ఆయన. సెట్ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి సార్ కాఫీ టీ గురవా అని చెప్పి మొత్తం రాసుకొని ఆ చెట్ల కింద ఈ చెట్ల కింద మెమరైజ్ చేస్తుండేవాడు ఆయన. దాన్ని అంతా చేసుకొని షాట్ రెడీ అనగానే ఆయన మొత్తం స్క్రిప్ట్ ఆ రోజు ఏం వర్క్ ఉందో మొత్తం రెడీ. ఆయన మీరు ఏ షాట్ అన్న పెట్టండి ఆయన రెడీగా ఉండేవారు. ఆ కమిట్మెంట్ ఉండాలి. సో నేను అసిస్టెంట్ కెమెరామెన్గా ఉన్నప్పుడు శివాజీ గణేశన్ గారు గొప్ప నటుడు ఆయన. ఆయనకేమండి ఆయన నటన గురించి తెలుసుకోవాలా చెప్పాలి. ఆయన షార్ట్స్ అయిపోయిన తర్వాత ఆయన బయటికి వెళ్ళేవాడు కాదు, సెట్లోనే ఒక మూల ఉండేవాడు ఎవరికి కనిపించకుండా. కౌంటర్ యాంగిల్స్ తీస్తున్నప్పుడు పక్కన ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నాడో చూసి ఒకవేళ ఈయన చేసిన దానికంటే అతను బాగా చేస్తే అతను మళ్ళీ తిరిగి వచ్చి ఆయన షాట్ రీషూట్ చేయించేవాడు. అంత కమిట్మెంట్. ఇవాళ రేపు షాట్ అయిపోగానే వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ముందేం జరిగిందో తెలియదు, తర్వాత ఏం జరిగిందో తెలియదు. లాంగిట్యూడ్ ఎక్కువ సంవత్సరాలు ఉండాలి నేను అనుకున్న వాడికి ఇదంతా బేస్ అన్నమాట. ఇదంతా వాడు చూడాలి సెట్లో ఏం జరుగుతుంది, అప్పుడే వాడి కాంట్రిబ్యూషన్ ఉండాలి. నీ కాంట్రిబ్యూషన్ లేకుండా నువ్వు ఉండి వేస్ట్. కరెక్ట్, అంతే కదా. నీ కాంట్రిబ్యూషన్ ఉంటే అది ఎలివేట్ అవుద్ది. రైట్. ఇప్పుడు ఒక ప్రాజెక్టు, ఏ ప్రాజెక్ట్ అయినా కూడా కెమెరామెన్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఎడిటర్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. ప్రతి వాడి కాంట్రిబ్యూషన్ ఉంటేనే ఆ ప్రోడక్ట్ బాగా వస్తుంది. కరెక్ట్. అందరి కాంట్రిబ్యూషన్ ఉంటేనే సక్సెస్ వస్తుంది. తప్పకుండా సార్. సార్ ఈ మాట నేను అనడం అనేది కొంచెం అండర్ స్టేట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఇబ్బంది కలిగించవచ్చు, కానీ దూరదర్శన్లో స్టార్ట్ అయ్యారు సార్. అంటే యూ హ్యావ్ హ్యాడ్ అ వెరీ అంటే చాలామంది రోడ్ల మీద కూర్చొని నాకు ఈ కెరీర్ కావాలనుకున్న రాకపోయే కెరీర్ దేవుడి దగ్గర మీకు చాలా లాంగ్ కెరీర్ వచ్చింది మీతో ఉన్న కాంటెంపరీస్ పెద్ద స్క్రీన్కి వెళ్ళిపోయారు. చోటా గారు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కెమెరామెన్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ మీ కాంటెంపరీస్ కానీ మేబీ మీ కింద పనిచేసిన జూనియర్స్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరామెన్లు అయ్యారు. ఎక్కడో మీరు అక్కడే ఉండిపోయారనే ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుందా సార్ మీరు కూర్చుంటే? లేదు, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఇందాక చెప్పా కదా, బేసిక్గా నేను ఎక్కడుంటే అక్కడ చాలా తృప్తిగా ఫీల్ అవుతాను. కరెక్ట్. అప్ని గల్లీ మే కుత్తా భీ షేరే అంటాం. అలాగా ఇప్పుడు నాకేమైందంటే బిగినింగ్ డేస్లో నేను టీవీలో చాలా బిజీగా ఉన్నాను. నేను 24 అవర్స్లో 20 అవర్స్ 22 అవర్స్ చాలా బిజీ. దూరదర్శన్ చేశాను, ఈటీవీ చేశాను 10 ఇయర్స్, జెమినీ చేశాను, జీ చేశాను, మా టీవీ, అన్ని టీవీల్లోనూ చేశాను. చాలా బిజీగా ఉన్నాను. ఆ టైంలో నాకు వచ్చిన సినిమా ఆఫర్స్ నన్ను పెద్దగా టెంప్ట్ చేయలేదు. ఎందుకు టెంప్ట్ చేయలేదంటే అన్ని చిన్న చిన్న సినిమాలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అలా కూడా నేను టెంప్ట్ అయ్యి కూడా ఒక సినిమా చేశాను నేను. మా అన్నయ్య అశోక్ కుమార్, ఆయనతో మా గురువు గారు హీరో, విశ్వనాథ్ గారు హీరో అని చెప్పి కుచ్చుకున్న మనం సినిమా చేశాను. కానీ అందులో ఏమైంది, నాకు ఎక్విప్మెంటు లేదు, టీవీ కంటే తక్కువ ఎక్విప్మెంటు, తక్కువ ఫిలిము. దానివల్ల ఏమవుతుందంటే నేను ఎంత టెక్నికల్గా బాగున్నా కూడా ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ మీ ఎక్స్పర్టీస్ ఇదేంట్రా మీరిట్ట తీశాడు, పక్కన చోట చూడు ఎంత బాగా తీశాడు, అతను ఫుల్ ఎక్విప్మెంట్ ఫుల్ దీంతో చేస్తున్నాడు అని ఆయన కంపేర్ చేస్తారు. నాకు అంత అవసరం లేదు కదా, నేను టీవీలో బాగా రాజులాగా ఉన్నాను. నేను వై షుడ్ ఐ గో అండ్ వేస్ట్ మై. అంటే మీరు ట్రయల్సే చేయలేదా? ఓకే. ఈవెన్ కుచ్చుకున్నమ్మ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మా అన్నయ్య అశోక్ కుమార్, ఆయన నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాను. ఇది ఆయనతో ఉన్న నా అనుబంధంతో, పైగా మా గురువు గారు దాంట్లో యాక్ట్ చేస్తున్నారని ఆయన్ని ఫోటోగ్రాఫ్ చేసే అదృష్టం నాకు కలగాలని, ఆయనతో ట్రావెల్ చేసినవాడిని, ఆయన సినిమాలతో పనిచేసి వచ్చినవాడిని, నేను ఆయన్ని ఫోటోగ్రాఫ్ చేస్తున్నానని అదృష్టం కలగటం అనేది, అందుకోసం ఆ సినిమా చేయాల్సి వచ్చింది తప్ప అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అనమాట ఫిలిమ్స్లో. ఆ తర్వాత లేటర్ ఆన్ ఏమైందంటే మా గురువు గారు కె రాఘవేంద్రరావు గారితో నాకు అసోసియేషన్ స్టార్ట్ అవటం 97 ఆ ప్రాంతంలో, 25 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ రావటం. ఆయన సీరియల్స్కి, ఆయన యాడ్ ఫిలిమ్స్కి, ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నప్పుడు ఆయన ఫిలిమ్స్కి వాటికి నన్ను ఆయనే డైరెక్టర్ చేశారు. నువ్వే చేయరా, నువ్వు కెమెరామెన్గా ఉంటే నువ్వే చేస్తున్నావు కదా సగం, నువ్వే డైరెక్ట్ చేయని ఆయన చేసి నా చేత చేయించి ఇలా చేస్తూ వస్తూ తర్వాత ఆయన సినిమాలకి, ఆయన ఫిలిమ్స్కి షిర్దీ సాయి కానివ్వండి, ఓం నమో వెంకటేశయ్య కానివ్వండి, అన్నమయ్య, ఇంటింటి అన్నమయ్య, ఇలాంటి సినిమాలన్నిటి కూడా ఆయన కొంత పోర్షన్ నా చేత చేయించాను. అలాగా వర్క్ చేశాను అన్నమాట. ఒక 2-3 సినిమాలు ఆయనతో చేసి ఉంటారు కదా సార్? చేశాను, చాలా చేశాను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద? అయ్యో చాలా అండి. డైరెక్టర్గా ఆయన ఇన్ఫ్లుయెన్సే నా మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన్ని కలవక ముందు నేను డైరెక్షన్ అంటే నాకు ఏముంది, ఆ షార్ట్ డివిజనే కదా, ఆ డైరెక్టర్ పేపర్ తెస్తాడు, స్క్రిప్ట్ కళ్ళు మూసుకొని ఇట్లా గీతలు కొట్టేసేసి ఈ క్లోజ్ ఈ లాంగ్ షార్ట్ ఇట్లా తీయటమే కదా అనుకునేవాడిని. ఆయనతో అసోసియేషన్ అయిన తర్వాతే డైరెక్షన్ అంటే ఏంటి, అసలు ఒక డైరెక్షన్ అంటే ఇంత చేయాలా,
ఒక సీన్ని ఇంత మనం స్టడీ చేయాలా, ఒక సీన్ ఇంత ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా ఎలివేట్ చేయాలి, ఇలా ల్యాండ్ చేయాలి, ఇందులో కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి, సెట్ ప్రాపర్టీస్ ఇలా ఉండాలి, దీనికి మ్యూజిక్ ఇక్కడంతా బ్యాంక్స్ ఇక్కడంతా ఇలా దాన్ని బిల్డప్ చేయాలి, ఆర్టిస్టులు పెర్ఫార్మెన్సెస్ ఇలా ఉండాలి, ఇవన్నీ ఆయన చూసి నేర్చుకున్నాను నేను. సో ఆయన చూసి డైరెక్షన్ అంటే ఇంత కష్టమా అని నాకు అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయటం మొదలుపెట్టాను అనమాట డైరెక్షన్. సో ఆయన దగ్గరే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. ఓకే, కెమెరా వెనకాల ఉన్న మీరు గారిని చాలాసేపు డిస్కస్ చేశాం సార్. ఇటీవల మీరు కొత్తగా స్టార్ట్ చేసిన యాంగిల్ కెమెరా ముందు. ఏది బెటర్గా ఉంది అని అడగడం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ యువర్ లవ్, యువర్ లివింగ్ యువర్ లైఫ్, ఎనీథింగ్. యా, కానీ మీరు అన్నట్టు టెక్నీషియన్గా చూసేది ఓకే సార్, అంటే వెళ్తే ఓకే, మల్టీ కెమెరాస్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీ ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్ మీరు ఆ కెమెరా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏదో అంటారు కదా సార్, ఏదో పట్టిస్తుంది మనకి అని, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ మీకు? అంటే యాక్చువల్గా ఏంటంటే డైరెక్షన్ అంటే ఆల్మోస్ట్ అందరికీ యాక్ట్ చేసి చూపించడం అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మా గురుగారు కే విశ్వనాథ్ గారు ఉన్నారు, ఆయన చేసి ఆయన లాస్ట్లో ఆర్టిస్ట్గా అయ్యారు కదా ఆయన. అలాగే నాకు ఒక అదృష్టం దొరికింది. ఏదో చిన్న వేషం వేస్తున్నప్పుడు మా డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు ఎంసీఏలో ఒక వేషం ఇప్పించడం, అది చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వకీల్ సాబ్లో వేయించడం, దానివల్ల కొన్ని సినిమాలకి ఆఫర్స్ రావటం, అవి చేస్తున్నాను నేను. యాక్టింగ్ నాకు అంటే నేనేం చేయగలనో చేస్తాను, కానీ ఏదైనా నేను ఐ డిపెండ్ ఆన్ ది డైరెక్టర్. ఇప్పుడు నేను ఆర్టిస్ట్కి వెళ్ళాను అనుకోండి, నేను కంప్లీట్గా డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఆయన ఏం కావాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆయనది, నేను సరిపోతానని నన్ను పిలిపించుకున్నాడు, ఆయనకి ఏం కావాలో అది చేయాలి నేను. అంతేగాని నేను పెద్ద టెక్నీషియన్ని 45 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, ఈ ఎక్స్ప్రెషన్ ఇలాగే ఉండాలి అని చెప్పలేను, అలా చెప్పను నేను. అక్కడ ఆయనకి ఏం కావాలో అదే చేస్తాను నేను. అది ఎంతవరకు ఆయన ఏంటంటే ఎంతవరకు చేయించగలుగుతాడో చేసుకుంటాడు, ఇంకా కుదరట్లేదంటే అమ్మ వీడు ఇంతేలే అనుకొని చేసుకొని వదిలేయటం. సో అలా జరుగుతుంది. మిమ్మల్ని అంటే ఇన్నేళ్ళు మీరు ఇండస్ట్రీలో ఉన్నందుకు అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ అయితే 100% మీకు చాలా ఉంటుంది అనుకో. పిల్లలందరూ అంటే నా అదృష్టం ఏంటంటే నేను సినిమాకి వెళ్తా కదా షూటింగ్కి, అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు, ఇప్పుడు కెమెరామ్యాన్ ఉంటారు, లేదంటే ఫోకస్ పుల్లర్ ఉంటారు, లేదా లైట్ మ్యాన్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎక్కడో చోట నాకు తగిలిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరూ కూడా నన్ను గురుగారు అని రావటం, మాట్లాడడం, డైరెక్టర్స్ కూడా ఎక్కడో వినుంటారు కదా, నా గురించి వినే ఉంటారు. సో ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకు జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అంతా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్ సార్. ఎందుకంటే కోటా గారు లాంటి వాళ్ళు గొంతు విరుచుకొని మరి ఈ ఏజ్లో కూడా కొట్లాడుతుంటారు, మన తెలుగు ఆర్టిస్టులు రావాలి. అలాంటి దాంట్లో మీరు ఒక కీ రోల్ ప్లే చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తరచుగా నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో పోతే ఫాదర్ రోల్స్ కానీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సార్, ఈ విషయంలోకి వస్తే అంటే అసలు ఈ ఇంటర్వ్యూ ఇంటెన్షన్ ఈజ్ నో కాంట్రవర్సీ సార్. నేను అసలు కాంట్రవర్సీ వైపు మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకోవట్లేదు, అసలు అవసరం లేదు కూడా. కానీ ఒక విషయం మాత్రం అడుగుతున్నాను సార్. మీరు సీరియల్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. సినిమాల్లో శ్రీదేవి, మీనా వరకు తెలుగు అమ్మాయిలనే తీసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లమెల్లగా సోనాలి బింద్రే లాంటి హిందీ అమ్మాయిలు రావడం స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా బయట నుంచి విలన్లు రావడం స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్టులు రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు బాగా ఇష్టపడే, బాగా ఎక్కువగా పనిచేసిన సీరియల్ ఇండస్ట్రీలో కూడా బయట నుంచి అమ్మాయిలు తీసుకొచ్చి ప్రాంప్టింగ్లలో చెప్పడం అనేది మీకు అదేమైనా అన్కంఫర్టబుల్గా ఉంటుందా ఎప్పుడైనా? అంటే అన్కంఫర్టబుల్ అంటే ఇప్పుడు ఏంటంటే అది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్లో ఏం చేసేవారంటే ఓ హీరోయిన్ని తెచ్చుకునేవాడు. ఓ సీరియల్ హీరోయిన్ అనగానే ఏంటంటే ఇప్పుడు ఆ సెల్లింగ్ పాయింట్ కాబట్టి ఆ సీరియల్లో ఆ అమ్మాయి ఎవరో కొంచెం ఫేస్ కొంచెం ఫ్రెష్గా ఉంటే క్యారెక్టర్ బెనిఫిట్కి వస్తుందని. ఇప్పుడు నోన్ ఫేస్ వేస్తే ఆ క్యారెక్టర్ బయటికి రాదు. బెనిఫిట్ ద స్టోరీలో ఇప్పుడు ఒక సీతమ్మ అని క్యారెక్టర్ ఉంటే ఆ సీతమ్మ క్యారెక్టర్కి ఎవరో నోన్ ఫేస్ వేస్తే ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. దానికోసం అంటే కొంచెం కొత్త అమ్మాయిని వేస్తే క్యారెక్టర్ ఎలివేట్ అవుతుందనే ఉద్దేశంతో ఫస్ట్లో కొత్త అమ్మాయిని వేసేవారు. దానికి బెంగళూరు నుంచి, మెడ్రాస్ నుంచి, బాంబే నుంచి తెచ్చుకునేవాళ్ళు. అయితే మీరు అన్నట్టు ప్రాంప్టింగ్లో వాటి కష్టపడి చేసినా కూడా సీరియల్కి బెనిఫిట్ అయ్యేది. అంతవరకు ఐఎమ్ ఓకే. బట్ ఇవాళ రేపు ఏంటంటే ఆల్మోస్ట్ ఫాదర్ క్యారెక్టర్కి, మదర్ క్యారెక్టర్కి, సిస్టర్ క్యారెక్టర్కి వీటికి కూడా బయట నుంచి తెచ్చుకుంటున్నారు. అది కొంచెం అన్కంఫర్టబుల్ అనమాట. ఎందుకంటే మనకి ఆ క్యారెక్టర్స్కి అన్నిటికీ అంత మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన దగ్గర చాలా మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఫీడింగ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అలాగని చెప్పి మా ఆర్టిస్టుని వాళ్ళు తీసుకెళ్ళట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మా తెలుగు వాళ్ళని తీసుకెళ్ళి మీరు కన్నడం వాళ్ళు కానీ, తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు కానీ మా వాళ్ళు కూడా వేయిస్తుంటే
సర్లే వాళ్ళు కొత్తదనం కావాలని వీళ్ళని తీసుకెళ్తున్నారు కాబట్టి మనకి కొత్తదనం కావాలని అట్లా తీసుకున్నాం, ఇది కుండ మార్పిడిలాగా చేసుకుంటున్నామని చెప్పొచ్చు. కరెక్ట్. అట్లా లేదు మన వాళ్ళకి. అలాంటప్పుడు మనం ఏంటంటే అలాంటి ఆర్టిస్టులు అలా ఉన్నప్పుడు మీరు హీరోయిన్ ఓకే, హీరో ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, తమ్ముడు, అందరిని ఇక్కడ తెచ్చి తీసుకుంటున్నారు. దీనికంటే అక్కడికి వెళ్ళి షూట్ చేయడం బెటర్ ప్రొడ్యూసర్కి పాపం. వాళ్ళని ఫ్లైట్లలో తీసుకొచ్చి ఇక్కడ ఏదో లోటల్లో పెట్టి ఆ 6-7 మేపీ సీరియల్ చేయడం కంటే కూడా వీళ్ళు డైరెక్టర్, కెమెరామెన్ కూడా ఇంకా అక్కడే తీసుకోవచ్చు. ఎందుకు కూడా గొడవ లేకుండా అక్కడికి వెళ్ళి తీసుకోవడం బెటర్ అవుతుంది అనమాట. అదొకటి కొంచెం నాకు అన్ప్లెజెంట్ అనమాట. ఓకే, మన దగ్గర ఎంత మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారండి. మొన్న నేను సీరియల్ చేశాను అమ్మకి తెలియని కోయిలమ్మ అని, అందులో మంజు భార్గవి గారిని తెచ్చారు మదర్ క్యారెక్టర్. ఎంత బాగా చేశారు ఆవిడ, ఎంత ఎక్స్ప్రెషన్ ఆవిడ. అలా అనుకోగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. అమ్మ ఇక్కడ కూర్చొని, ఇక్కడ మోకాల మీద కూర్చొని చేస్తే బాగుంటుందమ్మా అంటే, ఎందుకు నాన్న నేను కింద కూర్చొని చేస్తాను నాన్న అని కింద కూర్చొని ఆ ఏజ్కి. సో అలాంటి రాశి గారు కూడా వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంటుంది సీరియల్ కూడా. అలా ఉన్నారు కదా, మన వాళ్ళని కూడా వాడుకోవచ్చు కదా. ఏమో మరి అంటే అక్కడ బిజినెస్ ఇవి మనకు తెలియదండి, అలా అక్కడ ఎలా ఉంటాయో. కానీ నా పర్సనల్ ఇది ఒపీనియన్ అదే అనమాట. సీరియల్ మేకింగ్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది కదా సార్ ఇవాళ రేపు. అంటే ఆల్మోస్ట్ సినిమా లెవెల్లో కెమెరా వర్క్ కానీ ఆర్టిస్టులు కానీ చేస్తున్నారు. సీరియల్ మీరు అన్నట్టు కాస్ట్లీ అఫేర్ అండి. పైగా ఏంటంటే ఛానల్స్లో వాళ్ళు చాలా గొంతెమ్మ కోరికలు ఉంటాయి. వాళ్ళు ప్రొడ్యూసర్కి చూపించేదేమో హై క్వాలిటీ ఉండే హిందీ సీరియల్స్ చూపిస్తారు, మాకు ఇలా కావాలంటారు. బడ్జెట్స్ మాత్రం ఒక హిందీ సీరియల్లో ఒక ఎపిసోడ్ చేయడానికి 45-50 లక్షలు అవుతుంది. మీరు ఇక్కడ ఇచ్చేది 1,00,00,25,000 ఇస్తారు. ఈ 1,00,00,25,000లో ఈ ప్రొడ్యూసరు అంత క్వాలిటీగా ఎలా తీయగలుగుతాడు? అంత క్వాలిటీగా చేయాలంటే ఫస్ట్ మీకు ఎక్విప్మెంట్ బాగుండాలి, అట్మాస్ఫియర్, లొకేషన్స్ బాగుండాలి, ఆర్టిస్టులు బాగుండాలి. ఇప్పుడు ఆర్టిస్టుల రెమ్యునరేషన్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఒక్కొక్కళ్ళు 30,000, 40,000, 50,000 అంటున్నారు రోజుకి. అంతంత రెమ్యునరేషన్స్ ఇచ్చుకొని అంతంత ఆర్టిస్టులను పెట్టుకొని ఆ క్వాలిటీలో చేయాలంటే చాలా కష్టం. ఒక సింగిల్ ప్రొడ్యూసర్కి వచ్చి ఒక సీరియల్ చేయటం అనేది కష్టం. ఒక ప్రొడక్షన్ హౌస్ ఉందనుకోండి, వాళ్ళకి ఒక 4-5 సీరియల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్రూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా లేటర్ ఆన్ బ్రేక్ ఈవెన్ రావచ్చు. బిగినింగ్లో అయితే బ్రేక్ ఈవెన్ రాదండి వాళ్ళ పరిస్థితుల్లో. ఒక 100 ఎపిసోడ్స్ అయితే కానీ బ్రేక్ ఈవెన్ కాదు, 500 అది చెప్పలేము. అది ఓన్లీ ఒక ప్రొడక్షన్ హౌస్లకి. ఒక ఇండివిజువల్గా వచ్చి మీరు ఒక సీరియల్ చేయాలనుకుంటే మీకు అసలు బ్రేక్ ఈవెన్ రాదు, చాలా లాసెస్లోకి వెళ్ళిపోతుంది. అది నా ఉద్దేశం. ఓకే, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్కి మీరు ఇట్లాంటివి సలహాలు ఇస్తూ ఉంటారా, లేకపోతే నా పని వరకు అంటే నా దగ్గరగా వచ్చి అడిగితే ఇస్తాను, లేదంటే ఎందుకు నేను ఎందుకు అనవసరం. ఓకే, తప్పకుండా సార్. సార్ ఈ విషయంగా మిమ్మల్ని ఒకటి అంటే మళ్ళీ మనం బిహైండ్ ది కెమెరా వెళ్ళిపోతే కనుక డైరెక్టర్గా మీరు ఇంకా సినిమాలు ఏమైనా ఒప్పుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ ఆర్టిస్ట్గానే చలమని? లేదండి, నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నేను ఆర్టిస్ట్గా కొద్ది రోజులు చేస్తున్నాను. ఇప్పుడు మా గురువు గారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు 2 సినిమాలు చేశారు, దానికి కెమెరామెన్ ఎడిటర్గా చేశాను. ఓకే, సీరియల్స్కి పైలట్లు చేస్తున్నాను. ఓకే, తర్వాత మా గురువు గారిది ఇప్పుడు ప్రాజెక్ట్ ఉంది వల్లి కళ్యాణం, దానికి డైరెక్టర్గా చేస్తున్నాను. ఓకే, సో అన్ని డిపార్ట్మెంట్స్ అలా చేస్తేనే వెరైటీ ఉంటుంది, కొంచెం లైఫ్ కూడా కొంచెం ఎంతూజియాజం ఉంటుంది వర్క్ చేయాలని. లేదంటే చప్పగా అయిపోయి అదే చేస్తుంటే బాగోదు కదా. సో నాకు 4 రోజులు యాక్టింగ్ ఉంటుంది, ఒక వారం రోజులు కెమెరామెన్కి వెళ్తాను, మళ్ళీ ఇంట్లో కూర్చొని 10 రోజులు ఎడిటింగ్ చేసుకుంటాను, మళ్ళీ ఒక ప్రాజెక్ట్ వస్తే డైరెక్టర్కి వెళ్తాను. సో ఆ వెరైటీ ఉంది భగవంతుడి దయ వల్ల. భోజనంలో అన్నీ అలాగా తింటారు. షడ్రూపేత భోజనం చేసి. సార్ మీ ఫాదర్ నుంచి మీకు ఒక స్టార్ట్ వచ్చింది, మీ అబ్బాయికి మీ వల్ల పాజిటివ్ స్టార్ట్ ఏమైనా వచ్చిందంటారు? అంటే నేను తరచుగా రీల్స్ చూస్తుంటాను, మీరు పెట్టే వీడియోస్ ఫేస్బుక్లో చూస్తుంటాను, కొన్ని సినిమాలు కూడా చేశారు కానీ అంతగా బ్రేక్ వచ్చినట్టు లేదు. ఆయన ఏంటి సార్, ఆయన హీరోగా ట్రై చేస్తున్నారా లేకపోతే ఏం చేద్దామని? మా అబ్బాయి, మాకు 2 అబ్బాయిలండి, భూషణ్, ఓకే, ఇంకొక అబ్బాయి ఆసిఫ్ అని ఉన్నారు. ఓకే, ఇద్దరు ఫీల్డే. మళ్ళీ మా నాన్నగారు లాగే నేను కూడా అలాగే ఆశపడ్డారా? మా అబ్బాయి బీటెక్ చదివాడు, పెద్ద అబ్బాయి. తను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్, అతను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. సో ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. చిన్న అబ్బాయి విజువల్ ఎఫెక్ట్స్, ఆ చెన్నైలో విజువల్ ఎఫెక్ట్స్ ఫ్యాక్టరీలో సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి ఏంటంటే తను యాక్టింగ్ చిన్నప్పుడైతే నా దగ్గర చేశాడు, పెద్ద అయిన తర్వాత యాక్ట్ చేయాలన్నప్పుడు సీరియల్స్ వద్దు నాకు, నేను ఫస్ట్ సినిమాలు ట్రై చేసుకుంటా అన్నాడు. ఓకే, సో ఫిలిమ్స్ ట్రై చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు. మీరు అన్నట్టు మంచి బ్రేక్ రాలేదు. ఓకే, అది మంచి సబ్జెక్ట్స్ పడాలి, అవన్నీ ఉంటాయి, టూ మెనీ స్టాటిస్టిక్స్ ఉంటాయి అక్కడ, అది పడలేదు. తను సరే సినిమాలకు బ్రేక్ రాలేదు కదా, సీరియల్స్ కూడా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు నాకు అంత విరివిగా సీరియల్స్ లేవు, మా నాన్నగారు లాగే. ఓకే, నేనేదో అడపా ఒకటి చేస్తున్నాను, నేను ఏదో పైలట్లని.
పైలట్లు చేసేటప్పుడు ఏంటంటే మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఛానల్ది ఉంటుంది. ఓకే. సో నేను అక్కడికి వెళ్ళి నేను మా అబ్బాయిని రుద్దలేను అక్కడ. ఎగ్జాక్ట్లీ. అక్కడ కొంచెం అన్ప్లెజెంట్గా ఉంటుంది. వీళ్ళ అబ్బాయిని పెట్టుకుపోతే వీడు చేయడేమో అని ఇది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళ రిలేషన్షిప్స్ ఏంటో మనకు తెలియదు, బలవంతంగా చేయలేను. అప్పటికి కూడా కొన్ని సీరియల్స్ వాళ్ళంతటి వాళ్ళే వాడి టాలెంట్ అది చూసి పెట్టుకున్నారు, వాటికి నేను కూడా పైలట్లు చేయడం జరిగింది. ఓకే. సో అలా సీరియల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే వెబ్ సిరీస్, ఫిలిమ్స్, మన ఎండమూరి గారి సినిమాలు రెండిట్లో చేశాడు. ఓకే. అన్నిట్లో చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. ఓకే. ఎక్కువగా నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాడు. తను కూడా మెల్లగా మొన్న ఒక సినిమా డైరెక్ట్ కూడా చేశాడు ఓటీటీకి. సో అతను మెల్లగా ఏదో భగవంతుడి దేవల్ల తప్పకుండా చాలా టాలెంటెడ్ అని, అంటే నేను మీరు ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ కోఆపరేటివ్. అంటే కోఆపరేటివ్, టాలెంటెడ్ ఇవన్నీ మా ఫాదరు, మా ఫాదర్ ఇన్లా వీళ్ళందరూ ఉన్నారు కదండి లైన్లో. మా అత్తగారు, ఆవిడ ఆర్టిస్ట్, వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే కదా. ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో చేసిన వాళ్ళు. బేసిక్గా ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళని మీరు చూసుకుంటే వాడు ఒక కమిట్మెంటు, ఒక సపోర్టు, ఒక ఇన్వాల్వ్మెంటు, హెల్ప్ చేయటం, ఇవన్నీ ఉంటేనే కోఆపరేషన్. ఇవన్నీ లేకపోతే ఉండలేరండి. సో ఇవన్నీ వాళ్ళలో ఉన్నాయి ఆల్మోస్ట్. ఇక అతనికి బ్రేక్ కోసం చూస్తున్నాం. భగవంతుడు తప్పకుండా అతనికి బ్రేక్ ఇస్తాడు. తప్పకుండా సార్. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా గుర్తించాలని తప్పకుండా డైరెక్టర్స్. ఇంకొక తెలుగు ఆర్టిస్ట్ మనకి వీర్ గారు అబ్బాయి వస్తున్నారు, భూషణ్. ఈయన రీల్స్ అవన్నీ నేను చూశాను, చాలా బాగా చేస్తున్నాడు. సో తప్పకుండా ఆపర్చునిటీస్ అనేది తెలుగు వాళ్ళకి రావాలి అని ఒక దృఢ నిశ్చయంతో డైరెక్టర్స్ ఉంటే తప్పకుండా భూషణ్ని సెలెక్ట్ చేయాలని అనుకుంటున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాను మిమ్మల్ని. 5 ప్రశ్నలు టకటక ఆన్సర్లు కావాలి సార్. 5 పటాకా సెక్షన్ ఇది. మీరు ప్రశ్నకి సమాధానం మాత్రం తక్కువని ఇచ్చేయాలి. దాని తర్వాత మీరు కొంచెంసేపు దాని గురించి చెప్పినా నాకు పర్లేదు. ఫస్ట్ క్వశ్చన్ సార్, మెడ్రాసా హైదరాబాద్? మెడ్రాస్ నాకు సరస్వతి అండి. హైదరాబాద్ నాకు లక్ష్మి. సార్ నాకు మెడ్రాసా హైదరాబాద్? నాకు వృత్తిపరంగా తీసుకుంటే మెడ్రాసే. ఓకే. సో లక్ష్మి రావడానికి ముందు సరస్వతి ఉంటేనే కదా లక్ష్మి వస్తుంది. తప్పకుండా. బిహైండ్ కెమెరానా, ఫ్రంట్ ఆఫ్ కెమెరానా? ఆల్వేస్ బిహైండ్ కెమెరా. ఓకే. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలా, బాంబేలో సెటిల్ అవ్వాలా మీ అబ్బాయి? ఎందుకంటే నాకు బాలీవుడ్ కట్స్ చాలా కనిపించాయి భూషణ్లో. భగవంతుడి దయ, భగవంతుడి అనుగ్రహం. బాంబే అయితే చాలా హ్యాపీ. సీరియలా సినిమానా సార్? నేను సీరియల్ ఫస్ట్ అండి. ఓకే. ఇందాక క్లియర్గానే చెప్పారు మీరు ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మాకు, అంటే మేము ఒక బడ్డింగ్ ఛానల్ సార్, ఇలాంటి మాకు మీరు అవకాశాలు ఇవ్వడం అనేది చాలా 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 ధన్యవాదాలు. అంటే మీలాంటి వాళ్ళని కలవడమే తరువాయి అన్నట్టుగా నేను నాలాంటి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మీరు మాతో ఇంత టైం స్పెండ్ చేసి మా ఆఫీస్కే వచ్చి మాతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. నన్ను పిలిచి ఇలా చేయటం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్. మా భాగ్యం. శుభమస్తు. మీ ఛానల్ బాగా అభివృద్ధి చెందాలి, ఎక్కువ మంది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి. గోవిందార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం మీర్ గారితో ఇంతసేపు స్పెండ్ చేయడానికి, ఆయన చాలా చాలా సహకరించడానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ చూస్తూనే ఉండండి ఫిలిం జల్సా. ఇలాంటి ఫుల్ లెంత్ ఇంటర్వ్యూస్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం, న్యూస్ కోసం ఫిలిం జల్సాని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తారని నాకు తెలుసు, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే చేయండి, షేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ అ గుడ్ డే. గోవిందా. Please like, comment and subscribe Film Jalsa. Thank you.